హలో, దిస్ ఇస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి. ఈ రోజు నేను మీ ముందుకు మైగ్రేన్ హెడేక్ గురించి డిస్కస్ చేయడానికి మీ ముందుకు వచ్చానన్నమాట. మైగ్రేన్ హెడేక్ అనేది ఫ్రీక్వెంట్లీ ఎన్కౌంటర్డ్ ప్రాబ్లం. చాలా మంది మైగ్రేన్ ప్రాబ్లం కోసం నాకు కన్సల్ట్ అవుతూ ఉంటారు. ఈ మైగ్రేన్ హెడేక్ అనేది అన్ని ఏజ్ గ్రూప్స్లో చూస్తాం. జనరలీ టీనేజ్ పిల్లల్లో, మిడిల్ ఏజ్ గ్రూప్, అలాగే 40+ వాళ్ళకు కూడా ఈ ఎపిసోడ్స్ ఆఫ్ మైగ్రేన్ వస్తూ ఉంటాయి. మైగ్రేన్ ఈజ్ హెరిడిటరీ అండ్ ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్. ఇట్ ఈస్ ఫెమిలియల్, అంటే మన పూర్వీకుల్లో ఉంటే మనకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ మైగ్రేన్ హెడేక్లోని ప్రధానమైన లక్షణాలు ఏంటి అని అంటే, వన్ సైడెడ్ హెడేక్, అంటే పార్శ్వపు నొప్పి అంటాం తెలుగులో. అంటే ఒకవైపు ఐదర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ వస్తూ ఉంటుంది. కొంతమందికి రైట్ సైడ్ మాత్రమే వస్తుంది, కొంతమందికి లెఫ్ట్ సైడ్ మాత్రమే, కొంతమందిలో ఆల్టర్నేట్ సైడ్స్, అప్పుడప్పుడు రైట్ అప్పుడప్పుడు లెఫ్ట్. అలాగే ఈ మైగ్రేన్ హెడేక్తో పాటు వీళ్ళకి తెమిలినట్టుగా, వామిటింగ్ అయినట్లుగా ఉంటుంది. కొంతమందికి వామిటింగ్స్ కూడా అవుతాయి. ఇదే కాకుండా వీళ్ళు వెలుతురుని చూడలేరు. వెలుతురుని చూడటం వీళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అలాగే చాలా దే విల్ బి వెరీ సెన్సిటివ్ టు నాయిసెస్. ఎటువంటి శబ్దాలు, ఎటువంటి శబ్దాలైనా వీళ్ళకి చాలా ఇరిటేటింగ్గా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మైగ్రేన్ యొక్క ప్రధానమైన లక్షణాలు. ఈ మైగ్రేన్ హెడేక్ని ట్రిగ్గర్ చేసే ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నాయి. అదేంటంటే, కొంతమందిలో సన్లైట్, ఎండలోకి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు వెంటనే వీళ్ళకి మైగ్రేన్ అనేది స్టార్ట్ అవుతుంది, అంటే హెడేక్ అనేది. రెండవది ట్రావెలింగ్. కొంతమంది బస్సులో ట్రావెలింగ్, కార్లో ట్రావెలింగ్, ఎనీ కైండ్ ఆఫ్ ట్రావెలింగ్ చేసి వచ్చాక వీళ్ళకి వెంటనే హెడేక్ స్టార్ట్ అవుతుంది. కొంతమందికి అన్టైమ్లీ ఫుడ్, అంటే బ్రేక్ఫాస్ట్ టైంకి తినకపోయినా, లంచ్ తినకపోయినా, లేకపోతే స్కిప్ ఆఫ్ చేసినా వీళ్ళకి హెడేక్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఫీమేల్స్ అయితే పీరియడ్స్, కొంతమందికి పీరియడ్స్ అప్పుడు హెడేక్ అనేది స్టార్ట్ అవుతుంది. కొంతమందికి బిఫోర్ ద ఆన్సెట్ పీరియడ్, కొంతమందికి ఏమో పీరియడ్ స్టార్ట్ అయ్యాక, డ్యూరింగ్ పీరియడ్. సో వీళ్ళకి వెంటనే డ్యూరింగ్ పీరియడ్ మైగ్రేన్ అనేది ఎపిసోడ్ మొదలవుతుంది. అలాగే కొంతమందిలో మెంటల్ స్ట్రెస్ అండ్ వరీ ఉన్న వాళ్ళలో కూడా ఈ మైగ్రేన్ హెడేక్ అనేది చూస్తూ ఉంటాం. ఏ విషయం గురించి అయినా ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అయినా, వరీ అయినా కూడా ఈ మైగ్రేన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అలాగే కొంతమందికి ల్యాక్ ఆఫ్ స్లీప్లో కూడా కొంతమందికి ఈ మైగ్రేన్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ట్రిగ్గర్ మైగ్రేన్. హోమియోపతిలో విత్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ యూ క్యాన్ ఫైండ్ ఏ పర్మనెంట్ సొల్యూషన్. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో హోమియోపతిలో మీకు మైగ్రేన్ పూర్తిగా మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను చాలామంది కేసెస్కి మైగ్రేన్కి నేను ట్రీట్మెంట్ ఇచ్చున్నాను. సో డు నాట్ వరీ, విజిట్ మీ ఎట్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి ఫర్ యువర్ migraine.